శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు 8 రోజుల పాటు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయాల్లోనూ స్వల్ప మార్పు జరిగింది. ఇకపై ఉభయ సభలు ఉదయం 10 గంటలకే ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5 వరకు సమావేశాలు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఏసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలవుతుండగా నేటి నుంచి ఉభయ సభల సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామ సమయం ఉంటుంది. ఈ నెల 24న మాత్రం మధ్యాహ్నం 1 గంట వరకే సమావేశాలు జరుగుతాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో మొదట నిర్ణయించారు. ఏ రోజు ఏ అంశంపై చర్చ చేపట్టాలో షెడ్యూల్ రూపొందించారు. కానీ ఈ నెల 30న దుర్గాష్టమి, అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండడంతో ఈ నెల 27వ తేదీనే సమావేశాలు ముగించాలని నిర్ణయించారు. ఈ నెల 20, 21 తేదీల్లో సమావేశాలకు 2 రోజుల పాటు సెలవు ఉండనుంది. శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా 10 అంశాలపై చర్చించనున్నారు. తొలి రోజు జీఎస్టీ సవరణలపై చర్చ జరిగింది. రానున్న రోజుల్లో వైద్య, ఆరోగ్యం, శాంతి భద్రతలు, పరిశ్రమలు, ఉపాధి, సూపర్ 6, ఆపరేషన్ సింధూర్, స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్, రెవెన్యూ, లాజిస్టిక్స్ వంటి అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు. వీటితో పాటు రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు వంటి అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. బీఏసీ సమావేశంలో టీడీపీ 18 అంశాలపై చర్చ చేపట్టారని ప్రతిపాదించగా బీజేపీ 9, జనసేన 3 అంశాల్ని ప్రతిపాదించినట్లు తెలిసింది.